హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఛానల్ విఎన్సి. ఇక్కడ మనం చెప్పుకోబోయే కాన్సెప్ట్ అయోటా. అయోటా అంటే ఏంటి? సో ఇమేజినరీ వాల్యూ అండి. అయోటా అంటే ఇమేజినరీ వాల్యూ ఐ. ఐ వాల్యూ ఏంటి? ఐ ఈక్వల్స్ టు రూట్ మైనస్ 1. స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేసామనుకోండి, ఐ స్క్వేర్ ఏమవుతుంది మనకి? -1 అవుతుంది. ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన వాల్యూస్ ఐ పవర్ 1. ఐ పవర్ 1 మనం ఐగా రాసుకోవచ్చు. అలాగే ఐ స్క్వేర్ వాల్యూ ఏమవుతుంది? -1. ఐ క్యూబ్ వాల్యూ -i. అలాగే ఐ టు ద పవర్ 4 వాల్యూ 1. ఈ 4 వాల్యూస్ గుర్తుపెట్టుకుంటామండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఐ టు ద పవర్ 5 కావాలనుకోండి, ఐ టు ద పవర్ 5 కావాలి. దీన్ని ఎలా రాసుకోవచ్చు? ఐ టు ద పవర్ 4 ఇంటూ ఐగా రాసుకోవచ్చు. ఐ టు ద పవర్ 4 వాల్యూ ఏంటండి? 1. సో మళ్ళీ ఏమొస్తుంది ఇక్కడ? ఐ వస్తుంది, అంటే స్టార్టింగ్ వచ్చేస్తుంది. కాబట్టి ఈ ఐ టు ద పవర్ 4 అనేది ఎక్కడ సైక్లిక్ అవుతుందండి? 4 దగ్గర సైక్లిక్ అవుతుంది. కాబట్టి ఎప్పుడైనా మనకి ఐ పవర్ ఐస్ట్ వాల్యూ ఏదైనా అడిగారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఐ టు ద పవర్ 2026 అడిగానండి. ఐ టు ద పవర్ 2026. ఈ 2026 మనం 4తో డివైడ్ చేయాలి. 2026ని 4తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది? 2 వస్తుంది. కాబట్టి దీన్ని ఎలా రాసుకోవాలంటే ఐ స్క్వేర్, ఏదైతే రిమైండర్ వస్తుందో దాన్ని పవర్ కింద తీసుకుంటాము. ఇప్పుడు ఐ స్క్వేర్ వాల్యూ ఎంత? -1. సో ఐ టు ద పవర్ 2026 వాల్యూ -1. ఒకవేళ మనకి ఇలా అడిగారు 1/i to the power 35. 1/i to the power 35 అడిగారండి. సో ఈక్వల్స్ టు 1/. ఇప్పుడు 35 దేంతో డివైడ్ చేయాలి మనం? 4తో డివైడ్ చేయండి. 4తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది? 3 వస్తుంది, అంటే ఐ క్యూబ్. ఇప్పుడు ఐ క్యూబ్ వాల్యూ ఇక్కడ -i రాయకండి, ఎందుకంటే ఇలా ఇచ్చినప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఐ క్యూబ్ చేంజ్ చేసే బదులు 1 ఉంది కదా, 1 మనం ఎలా రాసుకోవచ్చు? ఐ టు ద పవర్ 4గా రాసుకోవచ్చు. 1ని ఐ టు ద పవర్ 4గా రాయొచ్చు, డివైడెడ్ బై ఐ క్యూబ్. ఇప్పుడు మనకి 3 టైమ్స్ క్యాన్సిల్ అయితే 1 టైం మిగులుతుంది, అంటే ఐ. సో దీని ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది? ఐ అవుతుంది. ఈ విధంగా మనం ఈ అయోటా కాన్సెప్ట్ యూజ్ చేసుకొని ఏమైనా ఐస్ట్ పవర్స్ ఉన్నప్పుడు ఇలా చేయొచ్చు. దీని మీద సమ్స్ మీకు నెక్స్ట్ వీడియోలో నేను మీకు చెప్తాను.